తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత ప్రజల్ని భయపెడుతోంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. 7 డిగ్రీల దాకా కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయంటే ఎంత భయంకరమైన చలి ఉందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఈశాన్య గాలుల ప్రభావంతో అనూహ్యంగా చలి తీవ్రత పెరిగినట్లుగా తెలుస్తోంది. సంగారెడ్డి జిల్లా కోహీర్లో అత్యల్పంగా 5.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక పటాన్ చెరువులో 5.4 డిగ్రీలు టెంపరేచర్ నమోదైంది. ఆదిలాబాద్ జిల్లాలో 7.2 డిగ్రీలు. మరో 4 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందంటూ వాతావరణ శాఖ చెబుతోంది. శనివారం 20, ఆదివారం 13, సోమవారం 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ని జారీ చేసింది. ఏపీలో 19 డిగ్రీల సెల్సియస్కి పడిపోయింది టెంపరేచర్. ఏజెన్సీ అటవీ ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సో పరిస్థితి ఒక్కసారి మీరు చూస్తున్నారు, స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. సంగారెడ్డిలో 5.8 డిగ్రీల ఉష్ణోగ్రత, అంటే అత్యల్ప ఉష్ణోగ్రతను మీరు చూస్తున్నారు. ఆ తర్వాత రంగారెడ్డి 6, ఆసిఫాబాద్ 6.5, వికారాబాద్ 6.8, మేడ్చల్ 7.1, ఇలా వరుసగా చూస్తే నిజామాబాద్ 7.3, కామారెడ్డి 7.5, ఆదిలాబాద్ 7.5, సిద్దిపేట్ 7.8, అలా వరుసగా మెదక్ 7.8, ఇలా వరుసగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఏపీలో సహజంగా లంబసింగి ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం మనం చూస్తూనే ఉంటాం. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మన్యం, ఆ లంబసింగి, ఆ ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అక్కడ పరిస్థితి ఇంకా దారుణంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. సో ఓవరాల్గా 2 తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం. రవినాయక్ మనకి ఆదిలాబాద్ నుంచి అందుబాటులో ఉన్నారు. ఆదిలాబాద్లో ప్రజెంట్ కండిషన్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఈవెన్ ఇన్ హైదరాబాద్ ఆల్సో మనకి 12-15 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈవెన్ ఇప్పుడు కూడా ఇప్పటికిప్పుడు చూసినా సరే సుమారుగా 15 డిగ్రీల ఉష్ణోగ్రత ఇప్పుడు ఆల్రెడీ ఇట్స్ 7:30, సన్ రైజ్ కనిపిస్తుంది మనకు క్లియర్గా. ఆ టెంపరేచర్ ఇప్పుడిప్పుడే మొదలైంది, అయినప్పటికీ కూడా 15 డిగ్రీల ఉష్ణోగ్రతలు కనిపిస్తున్నాయి. ఇక మిడ్ నైట్లో మనకి 10 డిగ్రీస్ వరకు పడిపోతుంది, ఇంకా అంతకంటే తక్కువ పడిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఓవరాల్గా డీటెయిల్స్ తెలుసుకుందాం. రవినాయక్ ఉన్నారు ఆదిలాబాద్ నుంచి, అలాగే మెదక్ నుంచి మహేష్ జాయిన్ అవుతున్నారు. అటు ఏపీలో కండిషన్ కూడా మనం తెలుసుకోబోతున్నాం. రవి, డీటెయిల్స్ ఏంటి? రవి, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఆదిలాబాద్ ఆ పరిసర ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లుగా తెలుస్తోంది. సో ప్రజెంట్ కండిషన్ ఏంటి? ప్రజలు ఎలా ఉన్నారు ఈ ఉష్ణోగ్రతలకి? అధికారులు ఏమైనా జాగ్రత్తలు చెప్తున్నారా? ఎప్పటి వరకు ఈ ఇంపాక్ట్ ఉండబోతోంది? పరిస్థితి కనబడుతుంది. సింగిల్ డిజిట్స్ కు ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దీంతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మనం ఒకసారి చూసినట్టు కనుకైతే ఆదిలాబాద్, నిర్మల్, అది మంచిర్యాల్, ఇటు ఆసిఫాబాద్ లో చలి తీవ్రత రోజు రోజు పెరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఏజెన్సీలో అత్యల్ప ఉష్ణోగ్రత గత 2 రోజుల నుంచి 4.5 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఇదంతా కూడా ప్రాథమికంగా భయపడకుండా అధికారులు చెబుతున్న విషయమే. కానీ ఒరిజినల్ గా -, డిగ్రీలకు ఏజెన్సీలో పడిపోతుంది. తిర్యాని మండలం గిన్నెదరి ప్రాంతంలో నిన్న తెలంగాణ రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైన పరిస్థితి. అత్యల్ప ఉష్ణోగ్రత 4.5 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదు కాగా గిన్నెదరిలో 5.5 డిగ్రీల ఉష్ణోగ్రత కెరమెరి, తిర్యానితో పాటు బెజ్జూరు, కప్పల్లి ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రత రోజు పడిపోతున్న పరిస్థితి. అటు ఏజెన్సీ ప్రాంతంలో కనబడుతుంది. అడవి ప్రాంతం, దాంతో పాటు ఈశాన్య గాలుల ప్రభావం కావచ్చు, దీంతో పాటు వాతావరణంలో మార్పులు కావచ్చు, ఇలాంటి ప్రధాన అంశాలతో ఆదిలాబాద్ లోని ఏజెన్సీ కూడా ఇబ్బందికర పరిస్థితి మారింది. అటు తలమడుగు, తాంసీ నుంచి మొదలుకొని పలు ప్రాంతాల్లో, జైనత్ ప్రాంతంలో కూడా చలి తీవ్రత రోజు రోజు పెరుగుతుందని ప్రజలు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. నిర్మల్ జిల్లాలో చూసినట్టు కనుకైతే పెంబి, దసూరాబాద్ నుండి మొదలుకొని కడెం ఏజెన్సీ వరకు కూడా పరిస్థితి సేమ్ కనబడుతుంది. ఎక్కడ చూసినా చలి వణికిస్తున్న పరిస్థితి, దుప్పట్లతో నెగడ్లు కాపుకుంటున్న పరిస్థితి, నెగడ్లు పెట్టుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇటు మంచిర్యాల జిల్లాలో కూడా పరిస్థితి, చలి తీవ్రత రోజు రోజు పెరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కోటపల్లి, వేమనపల్లి లాంటి మంచిర్యాల జిల్లాలో కూడా -, డిగ్రీలకు నమోదయ్యే ప్రమాదం ఏమైనా ఉందేమో అని ప్రజల్లో
అధికారుల్లో ఒక పెద్ద చర్చ కొనసాగుతున్న పరిస్థితి. అయితే సింగిల్ డిజిట్స్ కు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో దీనిపై జాగ్రత్తలు అధికారులు కూడా తీసుకుంటున్నారు. అత్యవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళొద్దు అంటున్నారు. దీంతో పాటు ఎవరైనా నెగడ దగ్గర నిలబడితే నిప్పు ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ఎవరు కూడా అజాగ్రత్తగా ఉంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మనం చూస్తే ప్రధాన ఈ ఉష్ణోగ్రత ఇబ్బంది కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉంది. ఉష్ణోగ్రతలు రోజు రోజు పడుతున్నట్టు ప్రధానంగా చెబుతున్న పరిస్థితి. జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రేను కూడా ఆర్టీవీ నేరుగా కాంటాక్ట్ చేసింది, వివరణ అడిగే ప్రయత్నం చేసింది. అయితే నిన్న ఎన్నికలు 2వ దశ ఎన్నికలకు గాను అన్ని ఏర్పాట్లలో ఉన్నాం, కొంత బిజీ ఉన్నామని చెప్పినప్పటికీ ప్రధాన అంశం చెప్పే ప్రయత్నం చేశారు. తిర్యాని, కెరమేరి, జైనూర్, సిర్పూర్, నార్నూర్ లాంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రోజు రోజు పడిపోతున్నాయి. అందరూ జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రజలు అత్యవసరం ఉంటే తప్ప బయటకు వెళ్ళవద్దు. అస్తమా ఉన్న వాళ్ళు ప్రధానంగా దీంట్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వాతావరణ శాఖ కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసిన పరిస్థితి కనబడింది. అందరూ అప్రమత్తంగా ఉండాలని అటు జిల్లా కలెక్టర్తో పాటు అధికారులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఏజెన్సీలో మంచు దుప్పటి కప్పింది. ఎన్హెచ్ హైవేలు ఏదైతే ఉన్నాయో, జాతీయ రహదారులు ఉన్నాయో, జాతీయ రహదారులు పొగ మంచుతో కప్పబడుతున్నాయి. 8 అయితే 8:30 అయితే తప్ప సూర్యకిరణ పడినప్పటికీ కొంత బయటికి వెళ్ళలేని పరిస్థితి. ప్రధానంగా రోడ్డు పూర్తి స్థాయిలో స్నో ఉందో, ఏదైతే పొగ ఉందో పొగ మంచు క్లియర్ కాని పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా దీంతో పాటు సింగరేణిపై ఈ చలి తీవ్రత రోజు రోజు పెరుగుతుంది. పొద్దున్నే మార్నింగ్ షిఫ్ట్కి వెళ్ళే కార్మికులు ఎవరైతే ఉన్నారో కార్మికులు మోటార్ సైకిళ్లపై వెళ్తారు. ఆ ప్రభావం ఎక్కువగా చూపుతుంది. కొంత ఆబ్సెంట్ అవుతున్నారని చెబుతున్నారు. దీంతో పాటు జాగ్రత్తలు పడే అవకాశం ఉంది. జాగ్రత్త పడాలని సింగరేణి అధికారులు కూడా చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓసీ కావచ్చు, అండర్ మైన్స్ కావచ్చు, దీంట్లో పనిచేసే కార్మికులు ఎవరైతే ఉండాలో అప్రమత్తంగా ఉండాలి. ఈ ప్రభావం సింగరేణిపై కూడా పడుతుందని సింగరేణి అధికారులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ గా చూసినట్టుగా అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతుంది. రైట్ లైన్ లో ఉండండి రవి నాయక్. ఒకసారి మహేష్ తో కూడా నేను మాట్లాడతాను. మహేష్ ఉన్నారు మెదక్ నుంచి. మహేష్, మెదక్ పరిసర ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంది? చలి తీవ్రత అక్కడ ఎలా ఉంది? ఖచ్చితంగా అనందు, ఇప్పటికే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చలి పంజా విసురుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ లో ఒక ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతున్నాయో దట్టమైన అడవుల ప్రాంతాల్లో కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు మనకు తెలిసింది. మనం ప్రస్తుతం చూసుకున్నట్టయితే సంగారెడ్డి జిల్లాలోని కోయిర్లో అత్యల్పంగా 5.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా పటంచెరులో 5.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అంటే సిద్దిపేట జిల్లాలో కూడా 7.1 డిగ్రీల యొక్క ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ చూస్తుంటే బయటికి రావాలంటే జనాలు జంకుతున్నారు. ఎందుకంటే ఉదయం పూట పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా, బయట కూరగాయల పాలు అమ్మాలన్నా వాళ్ళకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కడ చూసినా ఒక మఫ్లర్ కానీ షూటర్లు వేసుకుని బయటకు వస్తున్న పరిస్థితి. చలి తీవ్రత సింగిల్ డిజిట్ కే పరిమితం కావడంతో జనాలు జంకుతున్నారని చెప్పుకోవచ్చు. మనం సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి బీజేఆర్ చౌరస్తాలో ప్రస్తుతం ఉన్నాం. మనతో పాటు వాకర్ ఉన్నారు. చెప్పండి, అంటే ఎట్లా ఉంది పరిస్థితి, ఏం చెప్తారు? చలి అయితే తీవ్రత బాగానే ఉంది. మార్నింగ్ వాకింగ్ ఎలా అంటే కూడా సూర్యుడు వచ్చిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది. 7 degrees ఉంది. అది ఇన్ని ఒక 10-15 సంవత్సరాలు చూస్తున్నామండి. అది 7 degrees అయితే ఎప్పుడు లేదు. ఇంత చలి ఉండడం కూడా మీరు అన్నట్టు పిల్లల స్కూల్ కూడా ఎండ వచ్చిన తర్వాత పిల్లలు కూడా ఎవరు లేదు. వాకర్ కూడా కష్టం, ఆఫీస్ వెళ్ళడం కష్టం అవుతుంది. చలి చూస్తే బాగుంది. వృద్ధులకు, పిల్లలకు బాగా ఎఫెక్ట్ అవుతుంది. ఇలా ఉంటే రాను కూడా కష్టం అవుతుంది. అంటే మీరు వాకింగ్ వెళ్ళే సమయంలో మీతో పాటు వాకర్స్ ఏం చెప్తున్నారు? వాకర్స్ చలి బాగానే ఉందంటారు. ఒక స్వెటర్స్, మంకీ క్యాప్స్, గ్లౌజెస్, షూ వేసుకొని రావడం జరుగుతుంది. కానీ చూడు దాదాపు అయితే అందరూ కొంచెం పొద్దున మంచిగా ఉంటుంది. జర్నీ చేసే వాళ్ళు కూడా, ఉద్యోగాలు లాంగ్ జర్నీ చేసే వాళ్ళు కూడా కారు వెళ్ళినప్పుడు కూడా మంచిగా ఆపుకొని వెళ్ళడం జరుగుతుంది. వాకర్స్ అయితే కొంచెం వృద్ధులు మాత్రం ఎండ వచ్చిన తర్వాతనే, కొంచెం మంచు అయిన తర్వాతనే వాకింగ్ రావడం జరుగుతుంది. రన్నర్స్ కూడా అందరూ అదే విధంగా రావడం జరుగుతుంది. అంటే డాక్టర్లు చెప్తున్నారు ఈ యొక్క మంచు ఇట్లా ఉండడం వల్ల చలి తీవ్రత ఎక్కడ ఉండే శ్వాసకోశ వ్యాధులు కావచ్చు, వృద్ధులకు చిన్నలు కూడా ఇబ్బందులు అవకాశం ఉందని చెప్తున్నారు. కాబట్టి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు మీ పిల్లల విషయంలో? అదే అండి, ఇప్పుడు వాకింగ్ అయ్యేటప్పుడు అందరూ క్యాప్స్, చెవులకు కూడా గాలి పోతే దానికి సంబంధించి డాక్టర్ శ్వాస చెవులకు కూడా మన లోపల దూది కాటన్ పెట్టుకోవాలి. చలికాలం ఉన్నప్పుడు జర ఎండ వచ్చిన తర్వాత వాళ్ళకి ప్రాబ్లమ్స్ అయితే దానికి సంబంధించి చిన్నపిల్లలకైతే న్యూమోనియా అటాక్ అవుతుంది. పెద్ద పిల్లలకైతే శ్వాసకోశంలో
ఎఫెక్ట్ అయ్యేది కాబట్టి అందరికి చలికి చేసే వాళ్ళు అందరూ అన్ని రకాల వెచ్చని దుస్తులు కప్పుకొని వాకింగ్ కానీ బయటకు వెళ్ళాలని కోరుకుంటాం. ఇది పరిస్థితి నందు. అంటే వాకింగ్ వెళ్ళేవారైనా వెచ్చని దుస్తులను ధరించుకొని బయటకు వెళ్ళాలి. చిన్నపిల్లలను వృద్ధులను సైతం బయటికి రానియదు. ఎందుకంటే డాక్టర్లు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు పాటించి ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇటువంటి చలి తీవ్రత సింగిల్ డిజిట్ కే పరిమితం కావడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండే పరిస్థితి ఉండాలి. ఆర్టీవీ కూడా కోరుకున్నదే విషయం అంటే ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా డాక్టర్లు ఇచ్చే సలహాలు సూచనలు పాటిస్తూ ముందుకెళ్లాల్సి ఉంటుంది. కానీ ఏది ఏమంటే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలో చలి తీవ్రత ఎక్కుతుంది. ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలో చూస్తున్నట్లయితే పటాన్ చెరు నియోజకవర్గంలో పారిశ్రామిక వాడలకు షిఫ్టుల మీదుగా వెళ్లేటువంటి కార్మికులకు ఒక చలి తీవ్రతను తట్టుకోలేకపోతున్నారు. ఎక్కడికక్కడ ఒక మంటలు కాపుకుంటూ తన శరీర దారుఢ్యాన్ని కూడా ఒక కాపాడుకోవాలనే ఉద్దేశం కొద్దీ ఒక ముందుకెళ్తున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా ఈ యొక్క చలి తీవ్రత ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా దుస్తులను వెచ్చదనంగా ఉండేటువంటి చుట్టాలు కావచ్చు, మఫ్లర్లు కావచ్చు, మంకీ క్యాప్స్ కావచ్చు అని ధరించి బయటకు వెళ్లాల్సి ఉంటుంది. వారి యొక్క ఆరోగ్యాన్ని వారు కాపాడుకుంటే సురక్షితంగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా డాక్టర్లు ఇచ్చే సలహాలు సూచనలు పాటిస్తూ ముందుకెళ్ళినట్టయితే ఎవరికి కూడా ఇబ్బందులు కావని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. వాకర్స్ కూడా ఉదయం 7:30, 8 గంటల వరకు బయటకు వచ్చినా కూడా పొగమంచు అనేది చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఒక డ్రైవింగ్ చేసుకుంటూ బయటకు వెళ్లే దూర ప్రాంతాలకు వెళ్లే వారికి చాలా ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఓపిక కొద్దీ వెళ్ళాలి. ఖచ్చితంగా ఈ యొక్క పొగమంచు పోయిన తర్వాతనే బయటకు వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్త పాటించాలని చెప్పి ఎప్పటికీ కూడా ఆర్టీవీ కోరుకుంటుంది. నందు రైట్ మహేష్ లైన్లో ఉండండి. మరొకసారి నేను రవితో మాట్లాడతాను, రవినాయక్తో. రవినాయక్, చుట్టుపక్కల కొంత అటవీ ప్రాంతం ఉంది దగ్గరలో. సో ఏ ప్రాంతాల్లో, ముఖ్యంగా ఆదిలాబాద్ పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా ఏ ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది? మహిళలు, చిన్నపిల్లలకి సహజంగా ఇప్పుడు ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. ముఖ్య వయసు ఎక్కువగా ఉన్న వాళ్ళకు కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎలా ఉంది కండిషన్? ప్రజలు ఏమంటున్నారు ఈ విషయం మీద? ఎస్ నందు, ప్రధానంగా ఉత్తర తెలంగాణ ప్రాంతం నుంచి మనం పరిశీలించినట్టుగైతే భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల జిల్లా ఈ ప్రాంతంలో గోదావరి పరివాహక ప్రాంతంలో మనం చూసినట్టు కనుకైతే అడవి ప్రాంతం ఎక్కువగా ఉంది. ఈ అడవి ప్రాంతంలో ఉష్ణోగ్రతలతో పాటు ఇటు టెంపరేచర్స్ కూడా ఎప్పటికప్పుడు పడిపోతున్న పరిస్థితి మనకు క్లియర్గా కనబడుతుంది. ఎండాకాలం టెంపరేచర్ పెరుగుతుంది, చలికాలంలో టెంపరేచర్ పడిపోతున్న పరిస్థితి మనకు క్లియర్గా కనబడుతుంది. అయితే ముసలోళ్ళ దగ్గరికి వచ్చినట్టు పెద్ద మనుషులకు, ఎవరైతే పెద్ద వయసు గల వారు ఉన్నారో వారికి ఇప్పటికీ కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంది. చాలా జాగ్రత్త పడాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అత్యవసరం ఉంటే తప్ప బయటికి వెళ్ళదని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు కొంత జాగ్రత్తలు కూడా వైద్యాధికారులు చెబుతున్నారు. ఎవరైతే పెద్ద వయసు కలిగిన వారు ఉన్నారో వారు ఎట్టి పరిస్థితుల్లో చలిలో బయటికి వెళ్ళొద్దు, వెళ్తే ఇబ్బందికర పరిస్థితి ఉంది, ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి, వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తుందని చెబుతున్న పరిస్థితి చెబుతున్నట్టు మనకు తెలిసింది. అధికారులు జాగ్రత్త పడుతున్నప్పటికీ కొంత ఆ ఏజెన్సీ ప్రాంతంలోనైతే పెద్ద వయసు కలిగిన వారు ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారని తెలిసింది. దీనికి సంబంధించి అవగాహన కల్పించే ప్రయత్నంలో అధికారులు విఫలమైనట్టు చాలా క్లియర్గా కనబడుతుంది. ఇప్పుడు స్థానిక ఎన్నికల ప్రభావం కూడా దీనిపై పడింది. పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ప్రచారం చేసే వాళ్ళు ఒక రకంగా దుప్పట్లు కప్పుకొని మరి ప్రచారం చేస్తున్న అంశాలు కొన్ని ప్రాంతాల్లో కనబడుతున్నాయి క్లియర్గా. రెండో విడత ఎన్నికలకు సంబంధించి, అంటే స్థానిక పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కొంత ఆ ఎఫెక్ట్ కూడా ఉంది. అంటే సాయంత్రం పూట నేరుగా మార్నింగ్ అవర్స్లో పల్లెటూర్లలో నేరుగా పనులకు వెళ్తారు, రోజువారీ పనులకు వెళ్తారు. సాయంత్రం అయితే తప్ప అందుబాటులో ఉండలేని పరిస్థితి. 7, 8, 9 వరకు రెగ్యులర్గా క్యాండిడేట్లు కూడా తిరిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ చలి ప్రభావం ఈ అంశం మీద కూడా పడుతుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటు ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రోజు పడిపోతున్న తరుణంలో కొంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆర్టీవీ కూడా మరోసారి ప్రజలకు ఈ అంశం గురించి క్లియర్గా చెబుతుంది. అప్రమత్తంగా ఉండాలి, ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి, వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు హెచ్చరిస్తుంది కాబట్టి ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్స్ కు పడిపోతూ సింగిల్ డిజిట్స్ కు నమోదవుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించిన ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ప్రజలతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏజెన్సీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు నమోదైన ఆ ఉష్ణోగ్రతల్లో సంగారెడ్డి నుండి మొదలుకొని ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్ వరకు అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ అయితే చెప్పింది. ఓవరాల్
అంశంలో చూసినట్టు కనుకైతే రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్న పరిస్థితి, చలి తీవ్రతతో ఈ నేరుగా చేతులు కూడా ఇటు చూపెట్టడానికి రాలేని పరిస్థితి కనబడుతుంది. మఫ్లర్లతో పాటు మంకీ క్యాప్లు వేసుకుంటున్నారు, దుప్పట్లు కప్పుకుంటున్నారు, గ్రామాలలో మంటలు కాగుతున్నారు. ఇలా పలు జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రవినాయక్. అలాగే మహేష్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.